సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తారలకు తమిళ జనం అగ్రతాంబూలం అందిస్తారు. చిత్రసీమలో ఓ వెలుగు వెలిగి రాజకీయ అరంగేటం చేసిన పలువురు నటీనటులు తమిళ రాజకీయాలలోనూ సత్తా చాటారు. సినిమాలలో తారలై మెరిసిన ఎందరో నటులు రాజకీయాలలో నేతలుగాను ఆదరణ పొందుతున్నారు. తమిళ రాజకీయాలలో సినీ గ్లామర్ కొనసాగుతూ ఉంది. అగ్రనటుడు జోసెఫ్ విజయ్ తమిళ వెట్రి కజగం పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించడం ద్వారా తాను రాజకీయాలలోకి వస్తున్నట్లుగా ప్రకటించారు. తామంతా దళపతి అని పిలుచుకునే విజయ్ ఇప్పుడు రాజకీయ అరంగేటం చేస్తుండటంతో అభిమానుల్లో ఆనందం నింగినంటుతోంది. రాజకీయాలు మరో వృత్తి కాదని పవిత్ర ప్రజాసేవ అని పేర్కొన్న విజయ్ తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రకటించారు. అందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధం చేసుకున్నారు. విజయ్ అభిమానులు ఎప్పటి నుంచో విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో ఒక అభిమాన సంఘాన్ని నడుపుతున్నారు. విజయ్ మక్కల్ ఇయక్కం తరఫున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే 2 ఏళ్ల క్రితమే స్థానిక సంస్థలు ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కం తరఫున పోటీ చేసిన విజయ్ అభిమానులు 261 స్థానాలకు పోటీ పడగా 169 చేట్ల గెలుపొందారు. అయితే దక్షిణాది నటులు రాజకీయ రంగ ప్రవేశం చేయడం కొత్తేవి కాదు. వాస్తవానికి తమిళ రాజకీయాలలోని ప్రస్తుత ప్రముఖులంతా సినీ తారలేనని చెప్పుకోవాలి. మరి విజయ్ అదే కోవాలోకి వెళ్తారా, లేదంటే సినిమాలలో టాప్ హీరోగా రాణించినట్లేనా అనేది వేచి చూడాలి. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటి సినీ ప్రముఖులు తమిళనాట రాజకీయాలను శాసించారు. ఇక కమల్ హాసన్, విజయకాంత్ వంటి హీరోలు పార్టీ పెట్టి పెద్దగా రాణించలేకపోయారు. దీంతో విజయ్ ఎవరికి సరసన నిలుస్తారన్నది చర్చానీయాంశంగా మారింది. ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే అధికారంలోకి ఉండగా విపక్షంలో ఏఐఎండీకే ఉంది. దివంగత నేత కరుణానిధి నిష్క్రమణ అనంతరం స్టాలిన్ ఎంతో విజయవంతంగా పార్టీని నడిపిస్తున్నారు. అయితే జయలలిత మృతి చెందిన తర్వాత తమిళనాడులో పొలిటికల్ గ్యాప్ ఏర్పడింది. అన్నా డిఎంకేను సమర్థవంతంగా నడిపించే లీడర్లు ఎవరూ కనిపించడం లేదు. ఆ గ్యాప్ను పూడుద్దామనే బీజేపీ భావించినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే విజయ్ దీన్ని మంచి సమయంగా ఎంచుకున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని విజయ్ ప్రకటించారు. ఆ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలనే ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారు. సహజంగా తమిళ ప్రజలు, స్వాభిమానులు జాతీయ పార్టీలను కనీసం దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. అందుకే తమిళనాట కాంగ్రెస్, బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ద్రవిడ మూలాలున్న డిఎంకే, అన్నా డిఎంకే మాత్రమే ఆ రాష్ట్రంలో దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించాయి. ఇక తాజాగా విజయ్ అదే ఆశతో సొంత పార్టీని స్థాపించారు. ప్రస్తుతం తమిళ ప్రజలకు డిఎంకే పెద్ద ఆశగా ఉంది. అయితే ఆ తర్వాత వారికి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ కనిపించడం లేదు. ఈ అవకాశాన్ని విజయ్ సద్వినియోగం చేసుకోవాలని భావించారు. అయితే గతంలో తమిళ ప్రజలు అస్తిత్వం కోసం పుట్టుకొచ్చిన అనేక పార్టీలు కాలగర్భంలోనే కలిసిపోయాయి. కమల్ హాసన్, విజయకాంత్ పార్టీలు పెట్టి
బొక్కబోర్ల పడ్డారు. కేవలం ఎంజీఆర్, కరుణానిధి మాత్రమే తమిళనాట పార్టీ పెట్టి సక్సెస్ఫుల్ గా నడిపారు. జయలలిత మాత్రం అప్పటికే ఉన్న పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం తమిళనాట విజయ్ అగ్రహీరో. తమిళనాడు వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడదామని భావించి వెనక్కు తగ్గారు. ఆరోగ్య కారణాలు, ఇతర సమస్యల వల్ల ఆయన పార్టీ పెట్టే ఆలోచనకు, రాజకీయాలకు కూడా దూరంగా జరిగారు. విజయ్కి ప్రస్తుతం ఆ సమస్య లేదు. ఆయన రాష్ట్రం మొత్తం చుట్టేయగలరు. కాబట్టి విజయ్ ఇప్పుడు ఏ ఎజెండాతో జనంలోకి వెళ్ళబోతున్నారు, ప్రజలను ఆకట్టుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారన్నది వేచి చూడాలి. ఇక తమిళ రాజకీయాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందజేస్తారు లైవ్ ద్వారా. కోటిరెడ్డి. శిరీష, తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాలు ఎప్పుడూ దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. ప్రధానంగా తమిళ రాజకీయాల్లో మనం చూసినట్లయితే ఎక్కువగా నాటకీయత కనిపిస్తూ ఉంటుంది. వాస్తవంగా 1937కు ముందే జస్టిస్ పార్టీ అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ చాలా బలమైన పార్టీగా ఉండేది. ఆ తర్వాత జాతీయవాద భావాలతోటి కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఏర్పడింది. సరే, రాష్ట్ర విభజనకు ముందంతా కూడా జస్టిస్ పార్టీ బలహీనమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ 52 సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ కొంత బలమైనటువంటి వర్గంగా ఉంది. అయితే అప్పుడు జరిగినటువంటి తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ కూడా సాధించలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడా ఒకవైపు జరుగుతూ ఉంటే 1944లో ద్రవిడ కజగం పేరుతో అంటే డీకే పేరుతోటి పెరియార్ రామస్వామి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది వాస్తవంగా సామాజిక సంస్థ. ద్రవిడ అంటే పూర్తిగా హేతువాద, నాస్తికవాద, బ్రాహ్మణ వ్యతిరేకవాదాన్ని ప్రధాన అంశంగా తీసుకున్నటువంటి ఏర్పడినటువంటి ఒక సంస్థ. దీని ఉద్యమం నుంచి పుట్టినటువంటిది. ఆ తర్వాత ఎవరైతే అన్నాదురై ఉన్నారో అన్నాదురై దీని నుంచి డిఎంకే పార్టీని స్థాపించడం జరిగింది. డిఎంకే పార్టీని స్థాపించిన తర్వాత 1956లో తొలిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి 1960లో వచ్చినటువంటి హిందీ వ్యతిరేక ఉద్యమంలో ఈ పార్టీ బాగా బలపడి తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రబల శక్తిగా ఎదిగిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జరిగినటువంటి 67 ఎన్నికలలో ఇది కాంగ్రెస్ పార్టీపై పూర్తి స్థాయిలో ఆ విజయం సాధించింది. ఈ విజయం సాధించిన తర్వాత అన్నాదురై ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నుంచి పూర్తిగా అంటే ఈ రాజకీయాలు ప్రారంభం నుంచి కూడా ఏదైతే డిఎంకే పార్టీ ఆవిర్భవించిందో అన్నాదురైతో పాటు అప్పటికే ఈ పార్టీలో డిఎంకే పార్టీలో ప్రధానమైనటువంటి కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళలో కరుణానిధి, ఎంజీఆర్ ఇద్దరు కూడా డిఎంకేలో పనిచేశారు. డిఎంకేలో పనిచేస్తున్న వీళ్ళిద్దరూ కూడా సినీ రంగ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కావడమే మొట్టమొదట అంటే తమిళనాడు రాజకీయాలకి సినిమా పరిశ్రమకి ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధాన్ని మనకి స్పష్టంగా అంటే 67 నుంచే మనం చూడవచ్చు. 67 ఎన్నికల్లో అన్నాదురై గెలవడము, అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నాదురై 67 తర్వాత 69లో మరణించారు. 69లో మరణించిన తర్వాత కరుణానిధి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికే ఆయన సినిమాల్లో స్క్రీన్ ప్లే రైటర్గా చాలా ప్రసిద్ధులు. కరుణానిధి సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తిగానే వచ్చారు. అయితే కొద్ది కాలం తర్వాత ఆయనతో కలిసి పనిచేసినటువంటి ఎంజీఆర్ ఆయన నుంచి పూర్తిగా దూరంగా జరగడం, సినిమాల్లో ఎదురులేని శక్తిగా ఉన్నటువంటి ఎంజీఆర్ ఆ తర్వాత ఏఐడిఎంకేని పార్టీని స్థాపించుకొని ప్రత్యేకంగా ఒక పోరుబాటలో నడిచారు. అయితే వీటన్నింటికీ కూడా ద్రవిడ ఉద్యమాలే నేపథ్యంగా ఉండటం అనేది ముఖ్యం. వాస్తవంగా ఎప్పుడైతే డిఎంకే పార్టీ 67లో అధికారంలోకి చేపట్టిందో 67 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా జాతీయవాద పార్టీలు అక్కడ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టలేదనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. అంటే తొలి నుంచి కూడా ద్రవిడ పార్టీలకే ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. స్థానికత, హిందీ వ్యతిరేక ఉద్యమం, అలాగే నాస్తికవాదం, హేతువాదం, నిజానికి ఈ పార్టీలన్నీ దాని మీద నిర్మించినప్పటికీ ఆ తర్వాత వీటినన్నిటిని దూరం పెట్టాయి. దూరం పెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ పేరుల్లో వాటిని మాత్రం మర్చిపోకుండా కొనసాగిస్తూ ద్రవిడ ఉద్యమ నేపథ్యంతో కొనసాగిస్తూ వస్తున్నారు. 72 వచ్చేప్పటికీ వీరిద్దరి మధ్య అంటే ఎంజీఆర్, కరుణానిధి మధ్య వచ్చినటువంటి విభేదాలతోటి ఎంజీఆర్ ఒక ఏఐడిఎంకే పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన కూడా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి 77లో గెలుపొందారు. తిరిగి అధికారాన్ని ఎంజీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. అంటే ఎప్పుడైతే 77లో ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారో అప్పటికే తిరుగులేని హీరోగా ఉన్నటువంటి ఎంజీఆర్ అక్కడి నుంచి అంటే ద్రవిడ ఉద్యమాల వైపు నుంచి సంక్షేమం వైపు పరిపాలనను మళ్లించి మొత్తంగా ఒక కొత్త పంథాని అక్కడ అలవాటు చేశారు. ఆ 77 నుంచి 87 వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత ఎంజీఆర్ మరణం తర్వాత ఇక ఏఐడిఎంకే కూడా 2 వర్గాలుగా చీలిపోవడం, ఆ ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్
అక్కడ పార్టీకి ఒక నాయకురాలు అయితే జయలలిత మరో వర్గంగా ఏర్పాటు అవడం, మొత్తంగా రెండు వర్గాలుగా కొద్ది కాలం సాగినప్పటికీ ఆ తర్వాత విధిలేని పరిస్థితుల్లో జానకి రామచంద్రన్ పార్టీని కూడా ఏఐడిఎంకేలో విలీనం చేసి మొత్తం జయలలిత సారథ్యంలోకి పార్టీ వచ్చింది. ఆ తర్వాత నుంచి కరుణానిధి ఈ పార్టీకి సంబంధించినటువంటి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు చేపడితే ఏఐడిఎంకేకి సంబంధించినవన్నీ కూడా జయలలిత చూస్తూ వచ్చారు. జయలలిత మొత్తం 6 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే రాష్ట్రంలో ఒకసారి డిఎంకే, ఒకసారి ఏఐడిఎంకే అధికారం అంటే తరచూ మారుతూ వచ్చింది. చివరిలో 2 సార్లు 2016లో తను చనిపోయేప్పుడు రెండవసారి ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేసింది. ఆ తర్వాత కూడా అంటే ఆవిడ మరణం తర్వాత కూడా ఆ పార్టీ 5 సంవత్సరాల అధికారం పూర్తయిపోయింది. తిరిగి వచ్చిన ఇటీవల కాలంలో జరిగినటువంటి అంటే 2021లో జరిగిన ఎన్నికల్లో స్టాలిన్ డిఎంకే పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది 67లో 69 నుంచి కూడా కరుణానిధి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పూర్తిగా రాజకీయ నేపథ్యం మాత్రమే ఇక్కడ కొనసాగుతూ వస్తుంది. తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్ ఎలా అంటే కరుణానిధి తర్వాత ఎంజీఆర్ తర్వాత జయలలిత ఇలా వరుసగా సినీ నేపథ్యం ఉన్న వాళ్ళే ఆ ముఖ్యమంత్రులుగా వస్తూ వచ్చారు, విజయవంతమవుతూ కూడా వచ్చారు. ఆ తర్వాత ఈ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయడానికి తమిళ సినిమా నటులు హీరోలుగా చేసినటువంటి కొంతమంది ప్రయత్నాలు చేశారు. కమల్ హాసన్ రాజకీయ పార్టీని పెట్టారు. అయితే ఆ పార్టీ ఎక్కడా కూడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. రజనీకాంత్ 2020లో రాజకీయ పార్టీని పెడుతున్నానని చెప్పి తిరుగులేని సూపర్ స్టార్గా ఉన్నటువంటి రజనీకాంత్ ప్రకటించారు. ఆ తర్వాత కోవిడ్ సమయంలో అనారోగ్య కారణాలు చూపేసి పార్టీ పెట్టేటువంటి ప్రతిపాదనను విరమించారు. విజయకాంత్ ఒకరు మాత్రం తను రాజకీయ పార్టీని పెట్టడం, అక్కడ ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రతిపక్ష పాత్రను కూడా కొన్నాళ్ళు పోషించారు. ఇటీవల ఆయన మరణించిన ఆ పార్టీ వ్యవహారాలు మాత్రం ఆయన భార్య ప్రేమలతో చూస్తూ వస్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళకు చూసినట్లయితే శరత్ కుమార్ కూడా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. తన ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. ఆ తర్వాత నెపోలియన్ రాజకీయాల్లో రాణించారు తప్పితే పెద్దగా ఆయన రాజకీయ పార్టీని ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. ఇక ఇటీవల అంటే నిన్ననే విజయ్ దళపతిగా పిలుచుకున్నటువంటి విజయ్ కూడా కొత్త రాజకీయ పార్టీని ప్రవేశపెట్టారు. వాస్తవంగా అంటే ఈ తమిళనాడులో 2 పార్టీల మధ్య స్థానిక పార్టీలు జాతీయ పార్టీలను పెద్దగా ఆదరించకుండా స్థానిక పార్టీలకే పట్టం కడుతున్నటువంటి ప్రజలు ఇప్పుడు జయలలిత మరణం తర్వాత ఏఐడిఎంకి కొంత అస్తవ్యస్తత కొనసాగుతూ వస్తుంది. ఈ వ్యాక్యూను ఫిల్ చేసేటువంటి అవకాశం వచ్చిందనేటువంటి అభిప్రాయంతో విజయ్ కొత్త పార్టీ పెట్టినట్లు మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ తోటి ఉన్నటువంటి విజయ్ రాజకీయ పార్టీని పెట్టినప్పటికీ 2 నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో తాను ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయడం లేదని ముందే ప్రకటించారు. అంటే ఆయన టార్గెట్ 2026లో జరగబోయేటువంటి శాసనసభ ఎన్నికలు కాబట్టి పూర్తి స్థాయిలో ఈసారి అంటే క్రియాశీలకంగా తాను రాజకీయాల్లో వ్యవహరించేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తంగా చూసినట్లయితే తమిళ రాజకీయాల్లో ఎప్పుడూ కూడా మనం తొలి నుంచి ఇప్పటి వరకు గమనించినట్లయితే సినిమాలకు తమిళ రాజకీయాలకు అవినాభావ సంబంధం కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే స్టాలిన్ ఉన్నారో స్టాలిన్ తనయుడు కూడా ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. భవిష్యత్తు వారసుడిగా అతన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అతను కూడా తమిళ సినిమాల్లో హీరోగా ప్రస్తుతం కొన్ని సినిమాలు చేసి ఉన్నారు. అంటే మొత్తం మీద సినిమా రంగాన్ని రాజకీయాలతో ముడిపెట్టినటువంటి వాతావరణం తమిళనాడులో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తొలి నుంచి మద్రాసు ప్రెసిడెన్సీ తర్వాత నుంచి కూడా ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికలు 52లో మొదలయ్యాయో అప్పటి నుంచి కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా ఇందులో రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లో రాణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని వైఫల్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఎంజీఆర్ కానీ జయలలిత కానీ ఇద్దరు కూడా సినీ రంగ నేపథ్యం ఉన్నవాళ్ళే. అలాగే కరుణానిధి కూడా సినీ రంగ నేపథ్యం, స్క్రీన్ ప్లే రైటర్గా ఆయన కాకపోతే నటుడిగా ఎప్పుడు చేయలేదు కానీ రైటర్గా ఆయన కూడా ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి. సో తమిళ రాజకీయాలు కేవలం అంటే గతంలో ఉన్నటువంటి హేతువాద ఉద్యమాలు కానివ్వండి, నాస్తికవాదము, బ్రాహ్మణ వ్యతిరేకవాదము అనేటువంటి దాని మీద నిర్మించినప్పటికీ రాజకీయ పార్టీల బేస్ అంతా అదైనప్పటికీ కూడా ఆ ఉద్యమాలను మర్చి పూర్తిగా సంక్షేమ రంగం వైపు మరలి పూర్తిగా సాగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ పార్టీల ఉనికిలో మాత్రం వాటి పేర్లలో ఆ ద్రవిడ ఉద్యమ నేపథ్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. అలాగే సినీ నేపథ్యాన్ని కూడా ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నాయి. శిరీష, అలాగే కోటిరెడ్డి అతి కొద్ది మంది మాత్రమే సినీ రంగంలో రాణించిన వారు రాజకీయ రంగంలో రాణించలేదు. ఒకవేళ రాజకీయ రంగంలో వాళ్ళు ముందుకెళ్ళినట్లయితే ఇప్పుడు అదే కోవా చూసుకున్నట్లయితే సినిమాలలో విజయ్ దళపతి హీరోగా రాణించినట్లే రాజకీయాలలో సత్తా చాటుతారంటారా? ఖచ్చితంగా చాటరు అని చెప్పుకోవడానికి ప్రజల నాడి ఎలా ఉంటుంది అనేది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వచ్చేటువంటి వ్యతిరేకత, అలాగే ఇప్పుడు విజయ్ రేపు చేపట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు వెళుతున్నటువంటి తీరు ఇవన్నీ ప్రభావితం చూపిస్తాయి.
ఎన్నికల్లో ఓటర్ల సరళిని రేపు ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే అంశాల్లో ప్రధానమైనటువంటిది ప్రధానంగా అంటే వీళ్ళు ఇచ్చేటువంటి హామీలతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత అనేది కీలకంగా అంశంగా ఉంటుంది. 2021లో ప్రభుత్వం ఏర్పాటైంది. అంటే ఈ 2 ఏళ్లలోనే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని మనం చెప్పుకోవడానికి లేదు. కానీ ఇంకొక 3 ఏళ్లు గడిచేపటికి ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత ఎలా ఉంటుంది అనేది మనం అంచనా వేయలేని పరిస్థితి ఉంటుంది. ఇక దీంతో పాటు మనం గమనించాల్సినటువంటి అంశం, ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం, ఇప్పుడు కమల్ హాసన్ కానివ్వు, రజనీకాంత్ ఇలాంటి వాళ్ళంతా కూడా రాజకీయ పార్టీలు పెట్టినప్పటికీ రాణించలేకపోయినా గతంలో ఉన్నటువంటి నేపథ్యాన్ని, అంటే సినీ రంగ నేపథ్యం, సినిమా నటుల్ని తమిళనాడులో ఆదరిస్తున్నటువంటి తీరును మాత్రం మనం ఎక్కడా కూడా వేలెత్తి చూపడానికి అవకాశం లేనటువంటిది ఉంది. సో ఇప్పుడు భవిష్యత్తులో ఈ రాబోయే 2-3 ఏళ్లలో వీళ్ళు చేపట్టేటువంటి కార్యక్రమాలు కానీ, భవిష్యత్తులో వీళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు, అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఈ అన్నింటితో పాటు ఫ్యాన్ బేస్ను కూడా ఉపయోగించుకున్నట్లయితే రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రత్యామ్నాయ శక్తిగా విజయం అవతరించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు శిరీష. అలాగే కోటిరెడ్డి, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు యంగ్స్టర్ విజయ్ దళపతి, ఇంతకు ముందు మీరు అన్నారు స్టాలిన్ తనయుడు ఉదయనిధి ఎవరైతే ఉన్నారో మంత్రిగా కొనసాగుతున్నారు, ఆ మంత్రి వీరిద్దరికి ఏమైనా పోటీ రాబోతోందా? అంటే భవిష్యత్తు ఇప్పటికే ఆల్రెడీ 70లోకి వస్తున్నారు స్టాలిన్. సో భవిష్యత్తు నాయకుడిగా ఉదయనిధిని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం డిఎంకే పార్టీ చేస్తూ వస్తుంది. అయితే వాళ్ళ కుటుంబ గొడవలు కొన్ని ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తనయుడిగా ఉదయనిధి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇటీవల మనం గమనించినట్లయితే సోషల్ మీడియా వేదిక మీద కానీ పూర్తిగా ఒక రకమైనటువంటి అంటే హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఆవేశపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ద్రవిడ ఉద్యమాన్ని మళ్ళీ ఒక తమిళ సంస్కృతిని పెంపొందించి తమిళ్లో ఒక ఆవేశాన్ని కలిగించేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏంటి, తను భవిష్యత్తులో ప్రజల్లో తను ఒక ఏవైతే సెంటిమెంటల్ రగిల్చి తను నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. రాబోయే ఎన్నికలకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని చెప్పుకోకపోయినప్పటికీ ఆయన ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 26 ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక స్టార్ క్యాంపెయినర్ గా మాత్రం ఉదయనిధి ఉండబోతున్నారు. మరోవైపు చేసినటువంటి విజయ్ కూడా పూర్తి స్థాయిలో స్టార్ క్యాంపెయిన్ పార్టీ అధినేత కూడా తానే కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా వాళ్ళిద్దరి మధ్య పోలికలకి అవకాశం ఉంటుంది. వాస్తవంగా విజయ్ ఉదయనిధితో పోలిస్తే చాలా సీనియర్ నటుడు విజయ్ అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య పోలికలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ 5 ఏళ్ల పరిపాలనను కూడా బేస్ చేసుకొని ఉదయనిధి ఇచ్చేటువంటి హామీలని బేస్ చేసుకొని ఆ పోటీలో ఎవరు విజయం సాధిస్తారు అనేది మనం అంచనా వేయాలంటే ఇంకో మరో 2-2.5 ఏళ్ళు ఆగాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి.